ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, కిడ్నాప్లు, అరెస్టులు ఇవి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతల తీరు. బలం లేకపోయినా అధికారం చేజిక్కించుకునేందుకు లెక్కలేనని కుట్రలకు తెరలేపారు టీడీపీ నేతలు. తమకు అధికారం దక్కని చోట ఎన్నికలు వాయిదా పడేలా చేశారు. ఇందుకోసం పోలీసులతో పాటు ఎన్నికల అధికారులను కూడా వినియోగించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార కూటమి నేతలు బెదిరింపులు, దౌర్జన్యాలు, అడ్డగింతలను నమ్ముకునే ముందుకు సాగారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పాల్గొనకుండా టీడీపీ నేతలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దాడులు, హెచ్చరికలు, గొడవల కారణంగా రెండో రోజు కూడా 7 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఓవైపు టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగితే మరోవైపు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. వైఎస్ఆర్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎంపీటీసీలు ఎన్నికకు హాజరు కాకుండా కుట్రలు పన్నారు. టీడీపీ నేతల తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ఎన్నికలను బహిష్కరించారు. దీంతో 2 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి, యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లోనూ ఇదే తీరుతో వ్యవహరించారు టీడీపీ నేతలు. సంఖ్యాబలం లేకపోయినా ఎంపీపీ పీఠాలు దక్కించుకునేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ వర్గీయులు కుట్రలు పన్నారు. యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన గుంపర్రు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు కంబాల సత్యశ్రీని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఆమెపై కిడ్నాప్ కేసు పెట్టారంటూ బలవంతంగా తీసుకెళ్లారు. యలమంచిలికి భారీ సంఖ్యలో చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ఎంపీపీ ఆఫీస్ ని ముట్టడించారు. దీంతో పోలీసులు, టీడీపీ క్యాడర్ మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు కౌంటింగ్ హాల్లో ఎన్నికలు జరుగుతుండగా ఎంపీటీసీల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు స్పృహ తప్పి పడిపోయారంటూ ఎన్నికను వాయిదా వేశారు. టీడీపీ నేతల అడ్డగింత కారణంగా అత్తిలి ఎంపీపీ ఎన్నికకు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు హాజరు కాలేదు. కోరం లేకపోవడంతో అక్కడ ఎన్నిక వాయిదా వేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట, కారంపూడి మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక రెండోసారి వాయిదా పడింది. వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎన్నికలకు హాజరు కాకుండా టీడీపీ నేతలు ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురిచేశారు. కూటమి నేతల దౌర్జన్యం కారణంగా 2 చోట్ల కోరం లేక ఎన్నికలు వాయిదా పడ్డాయి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. తొలి రోజు వైఎస్ఆర్సీపీ వార్డు సభ్యులపై రాళ్లదాడికి దిగారు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వర్గీయులు. సభ్యులు ఎన్నికకు వెళ్లకపోవడంతో కోరం లేని కారణంగా ఎన్నిక వాయిదా పడింది. రెండో రోజు కూడా టీడీపీ నేతలు అదే కుట్రలు చేశారు. వైఎస్ఆర్సీపీ వార్డు సభ్యులకు సహకరించకుండా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు పలువురు నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. రెండో రోజు ఎన్నికల కార్యాలయంలో పథకం ప్రకారం టీడీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు దాడులకు దిగుతూ నానా హంగామా చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల అధికారి రామాంజనేయ రెడ్డి తనకు గుండెపోటు వచ్చిందని చెప్పడంతో ఆయన్ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు అధికారులు. అధికార పార్టీ నేతల నిర్వాకం కారణంగా రెండో రోజు కూడా 7 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.